నమస్కారం. నాలాంటి ఎంతోమంది హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయిన రాజశేఖర్ రెడ్డి గారు 76వ జన్మదిన సందర్భంగా ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. ఉద్యోగరీత్యా వారు సీఎంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎక్కువ సమయం వారితో డ్యూటీ నిమిత్తం ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం, అదృష్టం. ఈ సందర్భంగా ఆయన సమయపాలన, వ్యక్తిత్వం, ఆత్మీయత గురించి మీకు ఈరోజు తెలియచేస్తాను. ప్రతిరోజు ఉదయం 4:15 వారు నిద్ర లేచి న్యూస్ పేపర్ చూస్తూ ఉంటారు. 8 నుంచి 8:30 మధ్యలో సీనియర్ అధికారులు వచ్చి ఆయనకి బ్రీఫ్ చేస్తారు. 9 నుంచి 10:30 వరకు ప్రజల్ని కలుస్తారు. ప్రతిరోజు యావరేజ్గా 2,000 మంది పబ్లిక్ వస్తారు. ఆ దర్బార్లో ఎవరికి నో అని చెప్పే పరిస్థితి లేదు. అందరూ వస్తారు, అందరూ కలుస్తారు, అందరి పనులు క్షణాల మీద జరుగుతూ ఉంటాయి. 11 o'clockకి 10:30 to 11 మధ్య సెక్రటరియట్కి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు సెక్రటరియట్లో ఉంటారు. 5 గంటల తర్వాత క్యాంప్ ఆఫీస్కి వచ్చి 8:30 వరకు క్యాంప్ ఆఫీస్లో ఆఫీస్ కార్యక్రమాలు అవి చూస్తారు. 8:30 తర్వాత ఒక్కొక్కసారి 11 కూడా కావచ్చు, తర్వాత ఇంటికి వెళ్తారు. ఇది వారి దినచర్య. 8:30 నుంచి 10:30 వరకు వారిని కలవడానికి, వారి కష్టసుఖాలు చెప్పుకోవడానికి వచ్చిన అందరి దగ్గరని కలిసి అందరితోటి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వారికి ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని చెప్తానని మాటిచ్చిన తర్వాత పిఏ గారు, వారి పిఎస్ గారు అప్పటికప్పుడే దానికి సంబంధించిన రిప్లైలన్నీ తయారు చేసి మళ్ళీ వారికి అందజేసి అప్పుడు కానీ ఆ పిఎస్ గారు సెక్రటరియట్కి రారు. అంటే ఏ రోజు పనులు ఆ రోజు చేయవలసిందిగా పిఎస్ గారిని ఆదేశిస్తారు. రోజు 2,000 మందిని కలిసి వారి పనులు చూసుకుంటూ ఆప్యాయతో పలకరించడం అనేది రాజశేఖర రెడ్డి గారికే వర్తిస్తుంది. మరొక గొప్ప విషయం ఏమిటంటే, న్యూస్ పేపర్లు చదివిన తర్వాత అన్నీ పాజిటివ్ ఉండవు, కొన్ని నెగిటివ్ కూడా ఉంటాయి. అది మీకు తెలిసిందే. నెగిటివ్గా ఉన్న వార్తల్ని ఆయన పాకెట్లో ఎప్పుడు ఒక పేపర్ ఉంటుంది, దాంట్లో నోట్ చేసుకుని అందుబాటులో ఉన్న మాకు ఆ విషయాన్ని తెలియచేసి జన్నాత్ హుస్సేన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వారికి తెలియచేసి మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్తారు. దానికి వారికి వెంటనే మేము ఈ విషయాన్ని తెలియచేస్తే వారు మీటింగ్ పెట్టి అదే రోజు ఆ మీటింగ్కి పరిష్కారాన్ని, ఆ పేపర్లో వచ్చిన దానికి పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాదు, న్యూస్ పేపర్లో నెగిటివ్గా వచ్చిందని పేపర్ వాళ్ళు సంబరాలు చేసుకుంటే, కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకుని మనకు మర్చిపోయిన విషయాల్లో లేకపోతే మనకు తెలియని విషయాల్లో వాళ్ళకి తెలియచేసి ప్రజలకి సహకారం చేసేటట్లుగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని మనసులోనే ధన్యవాదాలు చెప్పుకునే మనస్తత్వం అయింది. అటెండర్ దగ్గర నుంచి అమెరికా ప్రెసిడెంట్ వరకు ఎవరితో ఎలా మాట్లాడాలో చక్కగా తెలిసిన వ్యక్తి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు. ఉదాహరణగా ఒక మాట చెప్తాను. ఒకరోజు నేను ఛాంబర్లో ఉండగా, ఛాంబర్లో నిజంగా నేను వెళ్ళను, ఛాంబర్లో పని సెక్రటరీసు, పిఎస్ గారులు, పిఏ గారులు చూసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అయితేనే నేను ఛాంబర్లోకి వెళ్తాను. జనరల్గా నేను ఛాంబర్లో ఉన్నప్పుడు ఎవరు ఛాంబర్లోకి రారు.
కానీ ఒకరోజు అటెండర్ టీ పట్టుకుని లోపలికి వచ్చాడు. సడన్గా మేము మాట్లాడుకోవడం ఆపేసి ఆయనకే చూడటం మొదలుపెట్టాం. ఆయన వచ్చి టీ సార్ అన్నాడు. నేను చెప్పలేదే అంటూ సరే ఇలాగ ఇవ్వు అని చెప్పి టీ తీసుకుని 2 సిప్పులు తాగి మళ్ళా కప్పు ఆయనకి ఇచ్చేసి పంపించారు. అంటే అర్థం ఏమిటి? టీ చెప్పకపోయినా ఆయన ఏ సందర్భంలో టీ తెచ్చాడో తెచ్చాడు. తెచ్చిన టీని వద్దంటే బాధపడతాడని ఆయన అటెండర్ స్థాయికి వచ్చి ఆయన బాధపడకూడదని కప్పు అందుకుని తాగడం అనేది నిజంగా ఎంత గొప్పతనం. టూర్ వెళ్ళినప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది? ఎక్కడో లంచ్ ఉంటుంది. లంచ్ బ్రేక్లో లంచ్ అయిపోయిన తర్వాత వారు అడుగుతారు, అందరూ తిన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా, అయిపోతే చెప్పండి బయలుదేరదామని. అంటే డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళు కూడా, సెక్యూరిటీ పీపుల్ కూడా తిన్నారా లేదా అనే ఆలోచన ఆ మహామనిషికే ఉంటుంది, అటువంటి గొప్పవారికే ఉంటుంది. తినలేదు అంటే మరి దేనికోసం ఉద్యోగం చేస్తున్నారు? పొట్ట కోసం కాదా? తినండి మళ్ళీ చెప్పండి వెళదాం అంటారు. అంటే అర్థం చేసుకోండి, ఎంత చిన్న స్థాయి నుంచి ఎంత పై స్థాయికి ఏ స్థాయిలో ఆయన ఉంటారో, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో. రాజశేఖర రెడ్డి గారు సెక్యూరిటీ మాట ఎంత చక్కగా వింటారు, వాళ్ళు ఎంత చక్కగా చూసుకుంటారు అనే విషయానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి మేము నెల్లూరు వెళ్ళాం. అక్కడ అది లాస్ట్ మీటింగ్ నెల్లూరులో. వెళితే అక్కడ దిగిన వెంటనే వారికి 20 మినిట్స్ 20 నిమిషాలే ఉంది, మీరు 20 నిమిషాలు మాట్లాడితే వెళ్ళిపోవాలి అని చెప్తే, సరే ఎమ్మెల్యే గారు చెప్పి ఆ విధంగా ప్రారంభించండి అని చెప్పారు. వెంటనే వారికి చెప్పి సీఎం గారు మాట్లాడతారు అని చెప్పేసి వారి పక్క తప్పుకున్నారు. 20 నిమిషాలు అవుతున్నప్పుడు నేను అలర్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇదిగో మాకు అలర్ట్ వచ్చింది, ఇక వెళ్ళే టైం అవుతుంది అని వాళ్ళతో మాట్లాడేసి చెప్పేసి హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ ఎక్కిన తర్వాత ప్రశ్నించారు, ఇంతమంది పబ్లిక్ వచ్చి మాట్లాడుతుంటే ఏంటి మీ రిస్ట్రిక్షన్స్ ఏమైంది మీకు అని చెప్పి అడిగారు. ఫస్ట్ చెప్పిన మాట విన్నారు, కానీ తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా కొంచెం ప్రశ్నించారు. అప్పుడు నేను పైలట్తో మాట్లాడిస్తాను, మీరు ఒకసారి పైలట్తో మాట్లాడండి అని చెప్పి మా దగ్గర ఉన్న ఇంటర్కమ్ని పైలట్ తోటి మాట్లాడి వారికి సీఎం గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏం జరిగిందంటే 20 నిమిషాలు లేట్ అయితే క్లౌడ్స్ వచ్చి దారిని అడ్డగిస్తాయి అన్నమాట. కాబట్టి వెళ్ళడానికి ఉండదు, అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. అవి ఎర్రగా ఉంటాయి క్లౌడ్స్, డేంజర్ క్లౌడ్స్. అవి చూపించి చెప్తే ఓహో అలాగా అని. అంటే మనకి ఏదన్నా వాతావరణం బాగుండకపోతే అక్కడ రాడార్లో మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది పైలట్లకి తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది, నాకు తెలుసు. అంటే ఇక్కడ చూడండి, విన్న తర్వాతే ప్రశ్నించారు తప్ప ముందు ప్రశ్నించలేదు. అది వారి గొప్పతనం. ఇంకా వారి గొప్పతనం గురించి మీ అందరికీ తెలిసిన విషయాలే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.